నా రాత బాగలేదు, నా జాతకం బాగలేదు, అసలు నాకు ఈ కష్టాలు తీరట్లేదు, ఇగో ఇవన్నీ బాధపడ్డ మాత్రం ఇది గట్టి మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఈ బాధను పక్కకు పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శంకరుని పూజించడం నేర్చుకోండి, శంకరుని స్మరించడం నేర్చుకోండి, శంకరునికి అభిషేకం చేయడం నేర్చుకోండి, శంకరుని ధ్యానంలో నింపుకోవడం నేర్చుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ చేతి గీతలను మార్చేవాడు శంకరుడు, నీ నుదిటి రాతలను మార్చేవాడు శంకరుడు, అడ్డుముక్కలా ఉన్న నీ రాతని అద్భుతంగా రాసేవాడు శంకరుడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని, ఇది నిజం. ఎందుకంటే అన్ని సృష్టి మొత్తం ఆయన గుప్పెట్లోనే ఉంటుంది. అలాంటి శంకరుడు నీ రాతను మార్చడానికి పెద్ద క్షణం కాదు. ఆయనని నువ్వు నమ్ము, స్మరించు, నమ్ము, మొక్కు. ఖచ్చితంగా నీ జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చగలుగుతాడు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆయన బోలాశంకరుడు. ఆయనకున్నంత గొప్ప మనసు ఎవరికి ఉండదు. అంతటి గొప్ప మనసు ఉన్నవాడు శంకరుడు. నీ రాతలు, నీ కష్టాలు, నీ బాధలు తీర్చడానికి ఆయనకు చిటికెల పని. నువ్వు ఆయనని మనసు పెట్టి స్మరించు, ఖచ్చితంగా పలుకుతాడు. హర హర మహాదేవ శంభో.